సార్వత్రిక ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కొన్ని నియోజకవర్గాల్లో 80% పైగా అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లోని 369 మంది పోటీ చేస్తే 311 మందికి డిపాజిట్ దక్కలేదు. బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే దీనికి కారణం. లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల లక్షల ఓట్ల మెజార్టీలతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల మాత్రం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మధ్యప్రదేశ్ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 29 స్థానాల్లోనూ కమలం పార్టీ అభ్యర్థులు గెలిచి రికార్డు సృష్టించారు. గత 40 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, విజయం సాధించిన అభ్యర్థుల మెజార్టీ కూడా భారీగానే ఉంది. దీంతో చాలా మంది ఇతర పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదు. మధ్యప్రదేశ్లో మొత్తం 29 స్థానాలకు గాను 369 మంది పోటీ చేశారు. వీరిలో 311 మందికి కనీస ఓట్లు రాకపోవడంతో సెక్యూరిటీ డిపాజిట్లను కోల్పోయారని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి 27 మంది, బీఎస్పీకి చెందిన 2 మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. అభ్యర్థి తాను పోటీ చేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 6వ వంతు ఓట్లను సాధిస్తేనే ధరావత్తు దక్కుతుంది. 26 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజార్టీ 1,00,000 నుంచి 5 లక్షల ఓట్ల వరకు ఉంది. ఇక లోక్సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ నమోదైంది కూడా ఈ రాష్ట్రంలోనే. ఇండోర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఏకంగా 11,75,000 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది. ఈ స్థానంలో బీఎస్పీ అభ్యర్థికి 51,000 ఓట్లు రాగా పోటీలో ఉన్న మిగతా 13 మంది డిపాజిట్లు కోల్పోయారు.